నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. నిన్నటి నుంచి అటు సోషల్ మీడియాలోను ఇటు మెయిన్ స్ట్రీమ్ మీడియాతో పాటుగా యూట్యూబ్ ఛానల్స్లో కూడా హాట్గా రన్ అవుతున్న టాపిక్ ఏదైనా ఉంది అని అంటే అది ఎన్టీవీకి సంబంధించిన వ్యవహారమే. ఎన్టీవీకి సంబంధించి కొంతమంది జర్నలిస్టులు లేదా రిపోర్టర్స్ వాళ్ళని పోలీసులు అరెస్టు చేయటం, హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేయటం పట్ల తీవ్రమైన నిరసనలు జర్నలిస్టు సంఘాల నుంచి వ్యక్తమవుతున్నాయి. అసలు దీని గురించి ఏం జరిగింది అనేది మనం నిన్న కూడా ఒక వీడియో చేశాము. అది మన ఛానల్లో అవైలబుల్గా ఉంది, చూడొచ్చు. అయితే మరొకసారి దాని మీద నేను మీకు ఒక్క లైన్లో తెలియజేస్తాను ఎందుకు అరెస్ట్ చేశారు అనేది. అంటే తెలంగాణ మంత్రి ఒక ఆయనకి అలాగే ఐఏఎస్ అధికారి మధ్య అక్రమ సంబంధం ఉంది అని చెప్పేసి ఎన్టీవీలో ఒక కథనం ప్రసారమైంది. సో ఆ కథనం ప్రసారం అవడం పట్ల ఐఏఎస్ అధికారులకి ఒక సంఘం ఉంటుంది కదా, ఆ సంఘంలోని ఒక కీలక వ్యక్తి దీని మీద జనవరి 10వ తారీఖున కేసు నమోదు చేశారు. కాబట్టి ఆ కేసులో భాగంగా ఇప్పుడు విచారణ కొనసాగుతోంది. ఆ విచారణలో భాగంగానే రిపోర్టర్లు అలాగే జర్నలిస్ట్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే రిపోర్టర్లని జర్నలిస్టుల్ని అరెస్టు చేస్తారా అని చెప్పేసి ఎన్టీవీ ఇప్పుడు గగ్గోలు పెడుతోంది. సో గగ్గోలు పెడుతుంది అనే మాట ఎందుకు వాడాను అనేది కూడా మీకు తెలియజేస్తాను. ఇక ఇప్పుడు ఈరోజు వీడియోకి నేను టైటిల్ కూడా ఏం పెట్టాను అని అంటే కనుక మీరు చూసారు, మీకు థంబ్నెయిల్లో కూడా కనిపించింది. సో ఎన్టీవీ కేసులో మరో ట్విస్టు, అలాగే విచారణకి భయం ఎందుకు, తప్పు చేయకపోతే విచారణకు రండి అన్నట్టుగా నేను టైటిల్ పెట్టాను. సో ఇక వివరాల్లోకి వెళ్తే ఇప్పుడు మనం ఇక్కడ చూడొచ్చు. ఈ వీడియోలో మీకు ఒక వీడియో ప్లే చేసి చూపిస్తాను, చూడండి. ఆ వీడియో ప్లే చేసిన తర్వాత నేను ఆ టైటిల్ ఎందుకు పెట్టాను అనేది కూడా మీకు తెలియజేస్తాను. ఇది ఎన్టీవీ ఆఫీస్లో జరిగిన సంఘటన. అసలు ఏం జరిగింది అనేది మనం ఒక్కసారి చూస్తే కనుక ఇదిగోండి. సిసిఎస్ ఏసీపీ గురు రాఘవేంద్ర నేతృత్వంలోని బృందం బుధవారం జూబ్లీహిల్స్లోని ఎన్టీవీ కార్యాలయానికి వెళ్ళినప్పుడు కొద్దిసేపు హైడ్రామా చోటు చేసుకుంది. కేసు దర్యాప్తులో భాగంగా విచారించేందుకు వచ్చామంటూ భద్రతా సిబ్బందిని తోసుకుంటూ లోపలికి వెళ్లారు. ఎందుకు తోసుకుంటూ వెళ్లాల్సి వచ్చింది? పోలీసులు వచ్చినప్పుడు భద్రతా సిబ్బంది లోపలికి అలౌ చేస్తే వాళ్ళు తోసుకుంటూ వెళ్లాల్సిన అవసరం ఉండేది కాదు కదా. పోలీసులకి సహకరించాలి కదా, తప్పు చేయకపోతే భయం ఎందుకు అని చెప్పేసి నేను అందుకే పెట్టాను టైటిల్. సో ఎన్టీవీ సిబ్బంది నిరసన తెలిపారు. పోలీసులు డౌన్ అంటే గట్టిగా నినాదాలు చేశారు. కథనాలు ప్రసారం చేసేందుకు ఉపయోగించిన కంప్యూటర్లు ఎక్కడున్నాయో చెప్పాలి, విచారణ ఆలస్యం అవుతోంది అని పోలీసులు సిబ్బందికి చెప్పగా వారు తమకు తెలియదని చెప్పారు. చెప్పకపోతే అన్నీ తీసుకువెళ్తాం, సర్వర్ ఎక్కడుంది అని పోలీసులు మళ్లీ ప్రశ్నించారు. సిబ్బంది ఆందోళనతో గందరగోళం నెలకొనగా పోలీసులు కొద్దిసేపు బయటకు వచ్చారు. ఆ తర్వాత లోపలికి వచ్చి కేసు విచారణకు సహకరించాలంటూ అప్పటికప్పుడు ఎన్టీవీ యాజమాన్యానికి లేఖ రాసి ఇచ్చారు. ఛానల్లో ప్రసారమైన కథనానికి సంబంధించిన స్క్రిప్టు, ఇతర వివరాలు, ప్రతులు ఒక CPU స్వాధీనం చేసుకున్నారు. నిజంగా అసలు ఈ కథనం ప్రసారం జరిగింది కదా, ఎన్టీవీలో వచ్చిన దాని మీద కదా కేసు వేశారు. ఎన్టీవీలో రాకపోతే కేసు వేయరు కదా. ఈటీవీలో ప్రసారం జరిగితే లేదా జెమినీలో ప్రసారం జరిగితేనో లేకపోతే ఏబిఎన్లో ప్రసారం జరిగితేనో ఎన్టీవీకి రారు కదా. ఎన్టీవీలోనే ప్రసారం చేశారు ఆ కథనం. మంత్రికి ఐఏఎస్ అధికారికి మధ్య అక్రమ సంబంధం అని చెప్పేసి ఏదో జరిగింది అని చెప్పి. సో అసలు అది న్యూసేనా అంటే కాదు, నన్ను అడిగితే అది న్యూసెన్స్. వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇంతవరకు అసలు తెలుసో తెలియదో, వీళ్ళు ప్రసారం చేయటం వల్ల తెలిస్తే అది వాళ్ళ మధ్య మనస్పర్ధలు ఏర్పడతాయి కదా కుటుంబ సభ్యుల మధ్య. ఒకవేళ నిజంగా ఏ అక్రమ సంబంధం లేదనుకోండి, వాళ్ళ మధ్య వీళ్ళే చిచ్చు పెట్టినట్టు అవుతుంది కదా. ఉంది అనుకోండి, వాళ్ళ కుటుంబ సభ్యులకి అభ్యంతరం ఉంటే వాళ్ళు వచ్చి మాట్లాడతారు. వీళ్ళకెందుకు ముందుగానే తొందర? సో దాన్ని అందుకే నేను న్యూసెన్స్ అన్నాను. మీరేమంటారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో చెప్పండి. సో ఇక వీళ్ళు తప్పే చేయలేదనుకోండి, వీళ్ళకి భయం ఎందుకు? విచారణకి ఎందుకు సహకరించడం లేదు? వాళ్ళు ఎవరెవరు దీంట్లో పాల్గొన్నారు, ఆ కథనం తయారు చేయడంలో పాలు పంచుకున్నది ఎవరు? రిపోర్టర్లు, లేకపోతే జర్నలిస్టులు, లేకపోతే యాంకరు, లేకపోతే ఇంకా ఎడిటింగ్కి సంబంధించిన వాళ్ళు ఉంటారు, ఎడిటర్స్ ఉంటారు. వాళ్ళందరూ ఏ కంప్యూటర్లు వాడారు, ఆ వివరాలు ఏంటి అనేది ఇచ్చేస్తే వాళ్ళు తీసుకుని వెళ్తారు. దాంట్లో డేటా ఏముందో తీసుకుంటారు, మిగతాది ఇచ్చేస్తారు కదా. ఎందుకు ఇబ్బంది, ఎందుకు భయం, ఎందుకు? వాళ్ళని అడ్డుకోవడం దేనికి? పోలీసులు జులుం నశించాలి, పోలీసులు జులుం నశించాలి, పోలీసులు డౌన్ అంటున్నారే. వచ్చింది ఒక్క పోలీసు లోపలికి, మనం వీడియోలో చూసాం. అయితే అసలు పోలీసులు జులుం అనేది ఎలా ఉంటుంది అనేది ఒకసారి ఎన్టీవీ వాళ్ళు గుర్తు చేసుకుంటే బాగుంటుందేమో. ఎందుకంటే 2019 నుంచి 2024 మధ్య ఆంధ్రప్రదేశ్లో అమరావతికి సంబంధించిన మహిళా రైతులు, మహిళా కూలీలు, అలాగే రైతు కూలీలు, మగవాళ్ళు కావచ్చు, ఇతరులు ఆడవాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళు ధర్నాలు చేస్తున్నప్పుడు పోలీసులు ఆ ధర్నాల్ని అడ్డుకోవడానికి, వాళ్ళని ఆ శిబిరాలన్నీ పీక్ అవతల పడేయటానికి
ఎలాంటి ప్రయత్నాలు చేశారనేది మనం చూసాం. అసలు ఆడవాళ్ళనే కనికరం కూడా లేకుండా బూటుకాళ్లతో కడుపులో తన్నారే, దాన్ని ఏమనాలి? అది కదా పోలీస్ జులుం అంటే. మనకు తెలియదా జర్నలిస్టులమి? పోలీస్ జులుం అంటే ఏంటో మనకు తెలియదా జర్నలిస్టులుగా? మనం రాసేవే కదా, మన చేతులతో మనం రాసేవి, మన నోటితో మనం చదివే కదా. పోలీసులు జులుం అంటే ఏంటో మనకు తెలియదా? మనం కూడా అనొచ్చా దాన్ని పోలీసులు జులుమని? సో ఇక ఇంకొకటి దానికి వెళ్దాం. సో ఇది నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ మీడియాతో మాట్లాడారు. ఓ విలేకరి ప్రశ్నకు స్పందిస్తూ, విచారణలో భాగంగా పిలిచినప్పుడు రావాలి కదా. ఒక జర్నలిస్ట్ రాత్రి పారిపోయేందుకు ప్రయత్నించారు. సాయంత్రం 5:30 బ్యాంకాక్ టికెట్ బుక్ చేసుకుని వెళ్తున్నారు. అందుకే ఇళ్లలో సోదాలకు వెళ్ళాం. ఛానల్ CEO ఎక్కడున్నారు? తప్పు చేయకపోతే ఎందుకు భయం? విచారణలో భాగంగా అందరినీ పిలుస్తాం, ఎక్కడున్నా పట్టుకొచ్చి చట్టం ముందు నిలబెడతాం. అరెస్టుల తర్వాత పోలీసులు ప్రభుత్వ యంత్రాంగం మీద కొందరు విమర్శలు చేస్తున్నారు. నిరంకుశత్వ ప్రభుత్వం, ఎమర్జెన్సీ వచ్చిందని అంటున్నారు. ఎమర్జెన్సీ వస్తే ఇలా మాట్లాడేవాళ్ళమా? అందరూ లోపలే ఉండేవాళ్ళు కదా. దర్యాప్తులో భాగంగా సోదాలకు వెళ్తాం. ముఖ్యమంత్రి మీద అసభ్య పోస్టులు పెట్టిన కేసులోనూ సిట్ దర్యాప్తు జరుపుతోంది అని సజ్జనార్ వివరించారు. నిజమే కదా మరి. అసలు ఎమర్జెన్సీ జరుగుతుంది, ఎమర్జెన్సీ ఉంది తెలంగాణలో అనే మాటలు పుట్టించారు. సో ఎమర్జెన్సీ ఉంటే ఎలా ఉంటుంది అనేది ఒకసారి గతంలోకి వెళ్తే అర్థమవుతుంది. అసలు జర్నలిస్టులను అరెస్ట్ చేశారని చెప్పేసి ఇప్పుడు విపక్షాలు మాట్లాడుతున్నాయి. జర్నలిస్టు సంఘాలకి మద్దతు తెలుపుతున్నాయి విపక్షాలు. ముఖ్యంగా తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావు ఇప్పుడు జర్నలిస్టులకి మద్దతు తెలుపుతున్నారు. జర్నలిస్టుల్ని గతంలో ఆయన మంత్రిగా ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఎప్పుడు అరెస్ట్ చేయలేదా? అయితే ఇక్కడ మీకు ఇంకొక వీడియో కూడా నేను చూపిస్తాను, చూడండి. ఈయన జర్నలిస్టు పారిపోవడానికి ప్రయత్నిస్తూ, బ్యాంకాకు పారిపోవడానికి ప్రయత్నిస్తూ పోలీసులకు దొరికిపోతే తీసుకొచ్చారు. తర్వాత అరెస్ట్ చేస్తున్నప్పుడు ఆయనకి బెయిల్ కూడా వచ్చింది. అయితే ఆ బయటకు వచ్చిన తర్వాత ఆయన మీడియాతో ఏం మాట్లాడుతున్నారు అనేది ఒకసారి వినండి. తెలంగాణ ప్రభుత్వానికి, ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి గారికి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు కొంతమంది యూట్యూబ్ జర్నలిస్టులను అరెస్ట్ చేశారు. కానీ ఏ వర్కింగ్ జర్నలిస్టు కూడా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత అరెస్ట్ చేయలేదు. కానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక వర్కింగ్ జర్నలిస్ట్ అని చేయని తప్పుకు మానసిక క్షోభకు గురి చేసేటట్లుగా మొత్తం కూడా అరెస్ట్ చేసి 24 గంటలు మానసిక క్షోభకు గురి చేశారు. చేయని తప్పు అని అంటున్నారు. అసలు చేయని తప్పు అని అంటే ఏంటి? ప్రసారం రాకుండానే, ప్రసారం జరగకుండానే కేసు నమోదైందా? ప్రసారానికి సంబంధించి మీరు నిజంగా తప్పు చేయలేదనుకోండి, మీ ప్రమేయం లేదనుకోండి, ఎందుకు పారిపోవడం? ఇంకొక మాట కూడా అన్నారు ఆయన, మానసిక క్షోభ అంట. మానసిక క్షోభ అంటే ఏంటి? ఒక ఆడపిల్లకి సంబంధించి, ఆమె జీవితానికి సంబంధించి ఒక కథనం ప్రసారం అవటం, ఆవిడికి వేరే వాళ్ళతోటి అక్రమ సంబంధం ఉంది అని చెప్పేసి కథనం ప్రసారం అవడం అనేది కదా నిజమైన మానసిక క్షోభ అంటే. మీ ఇళ్లలో ఆడవాళ్ళకి అలాగే జరిగితే కూడా మీరు ఉదాసీనంగా ఉంటారా? మీ ఇళ్లలో ఆడవాళ్ళకి వేరే వాళ్లతోటి అక్రమ సంబంధాలు అంటగడుతూ ఎవరైనా కథనం ప్రసారం చేస్తే కూడా మీరు అలాగే ఉదాసీనంగా వ్యవహరిస్తారా? మీకు ఎంత కోపం వస్తుంది? మీరు వాళ్ళ ఇళ్ల మీదకి వెళ్ళి గొడవకు వెళ్ళరా? కొట్టరా? తిట్టరా? కానీ ఎదుటి వాళ్ళు మాత్రం శాంతమూర్తుల్లాగా ఉండాలి, ఏమీ జరగనట్టు ఓర్పు వహించాలి. ఇదేనా మీరు చెప్పేది? సో ఇంకొక మాట కూడా అన్నారు ఆయన, తెలంగాణ వచ్చిన తర్వాత ఇప్పటి వరకు వర్కింగ్ జర్నలిస్టులని ఎవరిని అరెస్ట్ చేయలేదు. మీడియా అంటే ఇక్కడ యూట్యూబ్ ఛానల్స్లో వాళ్ళని అరెస్ట్ చేస్తే చేసి ఉండొచ్చు అని. అంటే యూట్యూబ్ ఛానల్స్లో జర్నలిస్టులు కాదా? వర్కింగ్ జర్నలిస్టులు మాత్రమే జర్నలిస్టులా? వాళ్ళు చేసేది మాత్రమే జర్నలిజమా? తప్పు ఎవరు చేసినా ఎత్తి చూపేవాడు జర్నలిస్టే. వాడు యూట్యూబ్ జర్నలిస్టా, మెయిన్ స్ట్రీమ్ జర్నలిస్టా అనేది ఇక్కడ అప్రస్తుతం. తప్పు ఎవరు చేసినా శిక్షించాల్సిందే. వాడు యూట్యూబ్ జర్నలిస్ట్ అయినా శిక్ష పడాల్సిందే, తప్పదు. లేదా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వర్క్ చేసే వర్కింగ్ జర్నలిస్ట్ అయినా శిక్ష పడాల్సిందే, తప్పదు. శిక్ష అనుభవించాల్సిందే, ప్రాయశ్చిత్తం అనుభవించి తీరాల్సిందే. సో మొత్తం మీద ఇప్పుడు ఈ టాపిక్ అయితే హైలైట్గా మారింది. అసలు ఏ తప్పు చేయలేదని చెప్పేసి ఆయన చెప్తున్నారు, జర్నలిస్ట్గా ఉన్న ఆయన. సో మరి దాన్ని ఎలా చూస్తారు, ప్రజలు ఎలా భావిస్తారు అనేది తప్పకుండా చూద్దాం. అయితే ఇక్కడ సజ్జనార్ మాత్రం ఒకటే చెప్తున్నారు, తప్పు చేసిన వాళ్ళని ఎవరినైనా సరే విడిచిపెట్టే ప్రసక్తే లేదు, చట్టం ముందు నిలబెడతాము అని చెప్పేసి. ఈ ఛానల్కి సంబంధించిన యాజమాన్యం కూడా ప్రస్తుతం పరారీలో ఉంది అని చెప్పేసి, అంటే వాళ్ళ ఫోన్లు స్విచ్ ఆఫ్ అయినాయి అని చెప్పేసి మనం ఇక్కడ అంటే ఆయన మాటలను బట్టే మనం చూస్తున్నాం. ఇంతకుముందు కూడా నేను చదివాను ఆ మాట. ఛానల్ CEO ఎక్కడున్నారు? తప్పు చేయకపోతే భయం ఎందుకు? విచారణలో భాగంగా అందరినీ పిలుస్తాం, ఎక్కడున్నా పట్టుకొచ్చి చట్టం ముందు ప్రవేశపెడతామని అంటున్నారు. సో మరి ఎప్పుడు తీసుకువచ్చి ప్రవేశపెడతారు ఏంటి అనేది వేచి చూడాల్సిన అంశంగానే మారింది. మొత్తానికి ఇప్పుడు
మెయిన్ స్ట్రీమ్ మీడియా జర్నలిస్టులు అలాగే యూట్యూబ్ జర్నలిస్టులు అని వేరు చేసి మాట్లాడుతున్న వ్యక్తుల గురించి మీరేమంటారు? దాని మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అసలు నిజంగా ఎన్టీవీ రిపోర్టర్ కావచ్చు, లేకపోతే ఆ జర్నలిస్ట్ కావచ్చు తప్పు చేశారని మీరు అనుకుంటున్నారా, చేయలేదని మీరు అనుకుంటున్నారా? విపక్షాలు ఇప్పుడొచ్చి జర్నలిస్టులకి మద్దతుగా నిలబడటం, లేకపోతే జర్నలిస్ట్ని అరెస్టు చేయొద్దంటాం, పండుగ పూట అరెస్టు చేయొద్దంటాం అనే మాటని మీరు ఎలా భావిస్తారు? పండుగ పూట అరెస్ట్ చేయొద్దంటే ఈలోపు సాక్ష్యాల్ని తారుమారు చేస్తే పరిస్థితి ఏంటి? దీని మీద కూడా మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.